ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్ గారు. నమస్తే అండి. రేవంత్, ఒక స్టాక్ యొక్క పవర్ని ఏ విధంగా అంచనా వేయొచ్చు అంటారు? ఒక స్టాక్ని పిక్ చేసుకునే ముందు తప్పనిసరిగా ఎటువంటి పారామీటర్స్ని పరిగణలోకి తీసుకోవాలి అంటారు? సో స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని ప్రైస్ని చూసి డిటర్మైన్ చేయడం అయితే చాలా కష్టం. బుల్ ర్యాలీలో స్టాక్ ప్రైస్ పెరిగేటప్పుడు అది ఇంకా పెరగదులేని అనుకుంటాం, బట్ అది పెరిగిపోతూ ఉంటుంది. కానీ అది డెఫినెట్గా పెరగాలి అని అంటే దానికంటూ కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. వీ హ్యావ్ టూ డిఫరెంట్ వేస్ ఆఫ్ అనాలిసిస్. ఒకటేమో ఫండమెంటల్ అనాలిసిస్, ఇంకొకటేమో టెక్నికల్ అనాలిసిస్. సో టెక్నికల్ అనాలిసిస్ గురించి డెఫినెట్గా ఇక్కడ డిస్కస్ చేయలేము. సో డెఫినెట్లీ ఐ విల్ గో విత్ ఫండమెంటల్గా అసలు మనం ఏం చూడాలి. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్వింగ్ ట్రేడర్ వీళ్ళకి ఇది వర్తించకపోవచ్చు, బట్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కానీ ఫండమెంటల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నేను ఎప్పుడు చెప్పేది టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు పెడుతున్నాం అన్న దాన్ని బట్టే మన ఫ్యూచర్లో మన గ్రోత్ ఎంత ఉంటుంది అనేది కూడా డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ స్టార్ట్ చేయడం అంటే దాన్ని కరెక్ట్గా అర్థం కూడా చేసుకోవాలి. సో ఈ టైంలో మనకి ఫండమెంటల్గా మంచి పిక్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసి వాటిలో పెడితే ఒకవేళ మార్కెట్ కిందకి పడ్డా మనం ఎక్కువ ర్యాక్ గాము, కిందకి రికవరీలోకి వచ్చినప్పుడు ఫాస్ట్గా రికవర్ అవుతాము. బుల్ డౌన్ ఉన్నా కానీ ఆ పర్టికులర్ సెక్టార్ ఆర్ స్టాక్స్ మైట్ లీడ్ ద మార్కెట్ ఆన్ ద హయ్యర్ సైడ్. ఓకే, సో బేసిక్ ఇందులో మనం జనరల్ ఆడియన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి స్టాక్ జోలికి వెళ్ళొద్దు. ఐ ప్రిఫర్ 250 స్టాక్స్, అంటే 100 లార్జ్ క్యాప్ అండ్ నెక్స్ట్ 150 మిడ్ క్యాప్. ఈ 250 స్టాక్స్ మనకు చాలు కదా. మార్కెట్లో ఎన్ని ఉన్నాయి మనకు అనవసరం, మార్కెట్లో చాలా ఉంటాయి. సో ఇక్కడ మనం టాప్ 250 తీసుకోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ప్రీవియస్గా అంతా స్ట్రాంగ్గా ఉండబట్టి వాళ్ళు టాప్లో ఉన్నారు. దే ఆర్ కన్సిస్టెంట్లీ డెలివరింగ్ ఇట్. సో బేసిక్గా మనం 250లో నుంచి స్క్రీనింగ్ చేసుకోవాలి. అదర్ స్టాక్స్ జోలికి వెళ్ళటం అనేది దెర్ ఇస్ నో పాయింట్, బికాస్ వీ డోంట్ హ్యావ్ టైమ్ అదర్ వాటి గురించి ఇంటర్నల్గా ట్రాక్ చేయడానికి. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మనం టాప్ 250 పిక్ చేద్దాం. అండ్ ఆ తర్వాత వాటి యొక్క టీటీఎంపీ అంటే ఇయర్లీ యావరేజ్ పిఈ అని అంటాం, వాటిని 12 months యావరేజ్తో తీసుకుంటాం. సో టీటీఎంపీఈ ఇండస్ట్రీ యావరేజ్తో కంపేర్ చేస్తే దాని మీడియన్ ఆర్ బిలో ఉండాలి. సో సహజంగా పిఈ రేషియో అనేది సెక్టార్ టు సెక్టార్ వేరీ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ పిఈ కంటే తక్కువ ఉంటే తీసుకోండి అని మనం చెప్పలేం. ఐటీ సెక్టార్కి పిఈ రేషియో ఒకటి ఉంటుంది, ఆయిల్ అండ్ గ్యాస్కి ఒక పిఈ ఉంటుంది, బ్యాంక్స్కి ఒక పిఈ ఉంటుంది, ఎఫ్ఎంసీజీకి ఒక పిఈ ఉంటుంది. సో దెర్ ఇస్ నో స్టాండర్డ్, దానికి ఇదే అంటానికి లేదు. అండ్ ఆ మీడియన్ కూడా ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. మార్కెట్ బిహేవియర్కి అనుకూలంగా మీడియన్ కూడా పైకి కిందకి అడ్జస్ట్ అవుతూనే ఉంటుంది. సో బేసిక్గా మనం చూసుకోవాల్సింది ఏంటి, ఆ పిఈ ఇన్లైన్గా ఉందా. సమ్ టైమ్స్ మన మార్కెట్లో బాగా ర్యాలీ అయిన తర్వాత ఒక స్టాక్ బాగా పరిగెట్టేసింది, ఇప్పుడు కొంటాం వేస్ట్ అని అనుకుంటాం. ఇక్కడ మార్కెట్లో వాళ్ళకి వచ్చేటువంటి నెంబర్స్ ఆ ర్యాలీని సపోర్ట్ చేశాయి అనుకోండి, దానికి తగ్గట్టుగా వచ్చాయి అనుకోండి, అది ఎక్స్పెన్సివ్ అవ్వదు ఆ స్టాక్. దానికి ఇంకా పొటెన్షియల్ ఉంటుంది పైకి వెళ్ళటానికి. సో బేసిక్గా అది పెరిగిందా తగ్గిందా అనేది కంటే కూడా దాని టీటీఎంపీఈ ఎలా ఉంది, మార్కెట్ అంటే దాని ఇండస్ట్రీ యావరేజ్తో ఇన్లైన్ అయి ఉందా, టూ మచ్గా డివేట్ అయిందా. టూ మచ్గా డివేట్ అయింది అంటే అది ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. అంటే దానికి వచ్చే ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే దాని యొక్క వాల్యుయేషన్ అంటే ప్రైస్ యొక్క దాని స్టాక్ యొక్క ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది అని. అండ్ నెక్స్ట్ టీటీఎంపీబీ ప్రైస్ టు బుక్, దాని బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎంత అగ్రెసివ్గా ట్రేడ్ అవుతుంది, అంటే ఎంత ఎక్కువ ట్రేడ్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్క స్టాక్ ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేసి కొంత ప్రీమియం తోటే వెళ్తుంది. ఎవ్రీథింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ప్రతి ఒక్కటి ప్రీమియం తోటే పైకి వెళ్తుంది. కానీ ఆ ప్రీమియం యావరేజ్ కంటే ఎక్కువగా ఉందా, యావరేజ్ కంటే బిలోగా ఉందా. సో పీబీ అండ్ పిఈ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటుగా పెగ్ రేషియో అంటాం, గ్రోత్ రేషియోతో కంపేర్ చేస్తాం. సో దాని యొక్క గ్రోత్ రేషియో 1 అంటే ఇప్పుడు ఆ గ్రోత్ రేషియో అది 1 కంటే బిలో ఉండాలి. ఎక్కువగా ఉంది అని అంటే ప్రైస్ అనేది గ్రోత్ రేషియో కంటే అది ఎక్స్పెన్సివ్లో ఉన్నట్టు. సో బేసిక్గా ఈ 3 బేసిక్ ఫండమెంటల్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం, మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి స్క్రీనింగ్ మొదలు పెట్టాం. అండ్ నెక్స్ట్ ఏం చేసాం, ఎస్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ సెక్టార్స్ కూడా ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ పొటెన్షియల్ సెక్టార్స్ ఏంటి, మ్యాక్రో లెవెల్ ఎకనామిక్ ప్రకారం ఇంకొద్దిగా స్క్రీన్ అయిపోతాయి మీకు. ఐటీ బాగుంటుంది, ప్రైవేట్ బ్యాంకింగ్ బాగుంటుంది, ఇంకొద్దిగా షార్ట్ లిస్ట్ దొరుకుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయిన వాటిల్లో నుంచి టీటీఎంపీఈ, పీబీ, పెగ్ ఈ రేషియోస్, ఈ 3 రేషియోస్ ని కంపేర్ చేసుకున్నారు అని అంటే మీకు ఇంకొద్దిగా షార్ట్ లిస్ట్ అయిపోతాయి స్టాక్స్ అన్ని. ఆ షార్ట్ లిస్ట్ అయిపోయిన వాటిల్లో నుంచి మేజర్ గా నెక్స్ట్ మనకి డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి,
వాళ్ళు ఇన్ఫ్లోస్ని అంటే వాళ్ళు ఇన్ఫ్లోస్ ఆర్ అవుట్ఫ్లోస్ ఏమైనా చేస్తున్నారా, ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్గా. ఎందుకు దేన్నైనా మూవ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? బిగ్ ప్లేయర్స్కి. పెద్ద డబ్బులు పెట్టగలిగేది వాళ్ళు, రీటైలర్స్ మనం కొద్దిగా పెడతాం. బట్ బిగ్ ప్లేయర్స్ విల్ పంప్ మనీ ఇన్ టు ద మార్కెట్ డైరెక్ట్లీ. పెద్ద చంక్ ఆఫ్ మనీని పంప్ చేస్తూ ఉంటారు. సో వారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో వాళ్ళది ఎందుకు గమనించాలి? మనతో పోలిస్తే వాళ్ళు ఇంకా బెటర్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు మంచి టీం ఉంటుంది, వాళ్ళు రీసెర్చ్ని కూడా బెటర్గా చేస్తూ ఉంటారు. వారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తగ్గుతూ వస్తుంది అని అంటే ఫండమెంటల్గా దాంట్లో ఇంకేదో వీక్నెస్ ఉంది. మేబీ అది మన కంటికి కనిపించట్లే. జస్ట్ లైక్ హెల్త్ స్కాన్ చేస్తాం, నాడి పట్టుకుంటే కొంతవరకే తెలుస్తుంది. అదే స్కాన్ చేస్తే సో ఆ స్కానింగ్ టూల్ మన దగ్గర లేదు, మన దగ్గర అంత రిసోర్సెస్ లేవు. బట్ ఆ స్కానింగ్ టూల్స్ అనేవి ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా ఆఫ్లోడ్ చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళకి ఎగనెస్ట్గా మనం ఎంటర్ అవుతున్నాము అని అంటే ఇట్ కుడ్ బి అ బ్యాడ్ సైన్. వీ మైట్ నాట్ హ్యావ్ స్కాన్డ్ యట్ అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది, అంతే. సో వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడాలి. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం కూడా వాళ్ళు తగ్గించుకుంటూ వస్తున్నారు అని అంటే జనాల మీద భారంతో వస్తున్నారని చాలా మంది అదే చేస్తారు. స్లోగా ఇప్పుడు ఏదైనా కంపెనీలో ఇష్యూ వస్తుంది అని అంటే వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనకు అర్థం కాకుండా రెడ్యూస్ చేసుకుంటూ వస్తారు. సహజంగా మనం దాన్ని గమనించాం. నేను ఇంతకుముందు కేఫ్ కాఫీ డే విషయంలో మనకు వీడియో చేసినప్పుడు డీటెయిల్గా దాని షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా మారుతూ వచ్చింది అనేది చెప్పాను. ఆల్మోస్ట్ నియర్ టు 50% నుంచి ఇప్పుడు 4%, 5% కానీ పడిపోయిందేమో. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు 8% ఉందనుకుంటా ప్రమోటర్ షేర్ హోల్డింగ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది అది? సో ఆ టైంలో ఏం జరిగింది? ఈ షేర్ హోల్డింగ్ అంతా ఎవరు తీసుకెళ్లిపోయారు అంటే రీటైలర్స్ తీసుకెళ్లిపోయారు. యాక్చువల్గా ఓనర్ రిస్క్ తగ్గించుకున్నారు. ఆ రిస్క్ అంతా ఎవరు క్యారీ చేస్తున్నారు అంటే రీటైలర్. అండ్ నెక్స్ట్ పెరుగుద్దా తగ్గుద్దా పక్కన పెట్టండి, అసలు ప్రమోటర్కే కాన్ఫిడెన్స్ లేని పరిస్థితులు. వై షేర్ హోల్డర్ షుడ్ టేక్ ఇట్? ఐ మీన్ రీటైలర్ ఎందుకు దాని రిస్క్ క్యారీ చేయాలి? ప్రమోటర్ అంటే అది మన వాళ్ళ లీడర్షిప్ని డిటర్మైన్ చేస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా? ఇప్పుడు ఎవరికైతే షేర్ హోల్డింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు డెడికేషన్తో పనిచేస్తారు. 8%, 5% పెట్టుకున్న ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఇందులో ఉంటే 8% తోటి వాళ్ళకేం వస్తుంది దీని మీద కూర్చోడానికి? ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు? సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తగ్గిస్తున్నారా, పెంచుకుంటున్నారా? బైబ్యాక్స్ చేసుకుని కొంతమంది పెంచుకుంటారు మళ్ళీ మార్కెట్ నుంచి షేర్ హోల్డింగ్ ని. సో దిస్ ఇండికేట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద లీడర్షిప్ ఆఫ్ దేర్ కంపెనీ. సో వీటిని కంటిన్యూస్ గా ట్రాక్ చేయాలి. రెవెన్యూ గ్రోత్ ఉందా? ఆ రెవెన్యూ గ్రోత్ కూడా ఎలా మార్కెట్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉందా లేదా? మనకు టాప్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళు #1 పర్ఫార్మర్ అంటే ఎవరూ చెప్పలేరు. ఈవెన్ కంపెనీ ఓనర్ కూడా నెక్స్ట్ ఇన్ని సంవత్సరాలు టాప్ లో ఉంటారని చెప్పలేడు. యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నారా లేదా మనం ఇది మాత్రమే చూసుకోవాలి. యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నారు అని అంటే దే విల్ బి పార్ట్ ఆఫ్ ద గ్రోత్ స్టోరీ. మన గ్రోత్లో పార్ట్ అయితే చాలు. సో రెవెన్యూస్ కానీ వాళ్ళ ప్రాఫిట్స్ కానీ ఇవన్నీ కూడా స్టడీగా గ్రో అవుతూ ఉంటే ఎస్, ఇన్ బిట్వీన్ రకరకాల న్యూస్ల వల్ల, సెక్టార్ సైకిల్స్ వల్ల, ప్రాఫిట్ బుకింగ్స్ వల్ల మధ్యలో కిందకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటిల్ ఇవన్నీ స్టేబుల్గా ఉన్నంత వరకు మన స్టాక్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ మనం చూస్తే ప్రాఫిటబుల్గా కంపెనీస్ ఉంటాయి, స్టిల్ స్టాక్ ప్రైస్ గ్రో కాదు. బికాస్ మేబీ అది మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ వల్ల సెక్టర్ సైకిల్లో అది కిందకు ఉంది అంతే. ఇప్పుడు కొటాక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ రియాక్ట్ అవుతున్నాయి గత 2-3 సంవత్సరాల నుంచి. ఏ మూమెంటం లేదు. ఐటీ సెక్టార్ అవ్వచ్చు, అవన్నీ బ్యాడ్ కంపెనీసా? టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ బ్యాడ్ కంపెనీసా? కాదు, కానీ ప్రైజెస్ తక్కువలోనే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? బికాస్ ఆఫ్ ద సెక్టార్ సైకిల్, బికాస్ ఆఫ్ ద మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్స్. ఎప్పటికీ అలానే ఉంటాయా అంటే డెఫినెట్గా నో. అట్లాంటి టైంలో మనకి వాల్యుయేషన్స్ అన్ని బాగున్నాయి, వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నప్పుడు ఎస్ వీ కెన్ పిక్. పెరుగుతున్న దాని వెనక అలా పరిగెట్టన అవసరం లేదు. ఆల్రెడీ పెరిగింది, ఇక పెరగదు అని కూడా కాదు. అంటిల్ అన్లెస్ ఫండమెంటల్స్ ఇవన్నీ ఇన్లైన్ అయినంత వరకు మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా సేఫ్ గానే ఉంటాయి. అండ్ పెట్టుబడి పెట్టిన తర్వాత అగైన్ అందరూ చాలా మంది రీటైలర్స్ పెడుతూ ఉంటారు. దిస్ ఇస్ మై సీరియస్ అడ్వైస్. ఇఫ్ యూ కాంట్ ట్రాక్, డోంట్ ఇన్వెస్ట్. ఎవ్రీ క్వార్టర్కి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, ఎప్పుడొకప్పుడు సడన్గా న్యూస్లు వస్తూనే ఉంటాయి. వీటన్నిటిని ట్రాక్ చేసి రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ కనుక మీరు బయటకు తీసుకోలేకపోతే మీ ఆ ఇన్వెస్ట్మెంట్ జీరో అవడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది కదా. డీలిస్ట్ అయిన కంపెనీస్ ఎన్నున్నాయి స్టాక్ మార్కెట్ నుంచి? డీలిస్ట్ అయినాయి, Nifty 50 నుంచి బయటకు వచ్చినాయి కాదు, డీలిస్ట్ అయిపోయినాయి. డీలిస్ట్ అయిన తర్వాత మీరు సఫర్ అవ్వరు. నాకు ఎవరో చెప్పారు రీసెంట్గా ఒక ఆయన, డీలిస్ట్ అయిన కంపెనీస్ యాస్టీస్గా ఉన్న దగ్గర కోట్ల రూపాయలు ఉండేవి అని. ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇఫ్ యూ కాంట్ ట్రాక్, డోంట్ గో. మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, సేమ్ స్ట్రాటజీ వాడండి. వాటికి కూడా ఈ పిఈస్ గీఈస్ అన్ని పనిచేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ అన్నిటికీ పనిచేస్తాయి. ఈవెన్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఈవెన్ ఫర్ దిస్ ఆల్సో, స్టాక్స్ ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ టైమ్, గో ఫర్ స్టాక్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ టైమ్ టు ట్రాక్ అండ్ రిసోర్సెస్, గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.